ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ రమేష్ పోతరాజు. భూభారతికి సంబంధించిన మరొక వీడియోతో మీ ముందుకు వచ్చిన. ఇది చాలా క్లియర్గా చాలా విషయాలు ఉన్నాయి. ఇలా మొత్తానికైతే రెవెన్యూ సదస్సులు అయిపోయినాయి కదా, దానికి సంబంధించిన విషయాలే ఉన్నాయి. దానికంటే ముందు ఒక గమనిక, చాలామంది అన్న గ్రూప్ క్రియేట్ చేయి అన్న, మాకు మా భూమి సమస్యలని ఫోన్ కలుస్తలేదు, ఈయనకి ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తాడు, సో ఇట్లా రకరకాల కామెంట్లు చేస్తారు. విషయం ఏంటంటే నాన్ స్టాప్గా కాల్స్ రావడం వల్ల మాట్లాడే పరిస్థితి ఉండట్లేదు. సో దయచేసి మీ అందరినీ ఒక గ్రూప్ చేయాలనే ఉద్దేశం నాకు కూడా ఉంది. మీరు కింద కామెంట్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసి గ్రూప్కి సంబంధించిన లింక్ కామెంట్లో మెన్షన్ చేస్తాము. ఆ లింక్ను యూజ్ చేసి మీరు గ్రూప్లో యాడ్ కండి. భూములకు సంబంధించిన వివరాలని నాకు తెలిసిన అప్డేట్స్ అన్నీ దాంట్లో వస్తూనే ఉంటాయి. భూభారతికి సంబంధించిన అంశాలు కానీ, సో గవర్నమెంట్ సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అన్ని అప్డేట్స్ అయితే దాంట్లో ఇస్తాను. ముఖ్యంగా భూభారతికి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నా, రెవెన్యూ సదస్సు అయిపోయింది కాబట్టి ఇప్పుడు సమస్యలు మొదలైతాయి. ఇక ఆ భూములకు సంబంధించిన వివరాలని మీకు ఏమైనా క్లారిఫై చేయడానికి మన లీగల్ అడ్వైజర్స్ ఎవరైనా ఉన్నా కూడా అడ్వకేట్లను కూడా అలా యాడ్ చేసే ప్రయత్నం కూడా చేస్తా. ఏదన్నా నిపుణులు, ఈ భూ చట్టాలకు సంబంధించిన నిపుణులు ఎవరైనా ఉన్నా, మంచిగా సీనియర్ రైతులు ఉన్నా, భూములకు సంబంధించి ఎవరికి మేము నాలెడ్జ్ షేర్ చేసుకునే అవకాశం అయితే దక్కుతుంది. వాళ్ళందరూ నా గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. కింద లింక్ పెడతాం, లింక్ ద్వారా గ్రూప్లో యాడ్ కాండి. ఇక విషయానికి వెళ్ళిపోదాం. ఇప్పుడు భూభారతికి సంబంధించి ఏముంది, ఏమొచ్చిందో చూడండి. దయచేసి కాల్స్ మాట్లాడలేకపోతున్నా, గ్రూప్లో జాయిన్ అవ్వండి. తెలంగాణ భూభారతి భూమిపై హక్కుల రికార్డు చట్టం 2024 అని ఇక్కడ చూస్తున్నాం మనం. సమస్యలు 9 లక్షలు. మొత్తాన్ని ఈ భూభారతికి సంబంధించి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం వల్ల, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించారు కదా, ఆ రెవెన్యూ సదస్సులలో వచ్చినటువంటి అప్లికేషన్ల సంఖ్య 9 లక్షలు. గడువు 50 రోజులు. 50 రోజులు అంటే ఇది ఒక రోజు గడిచిపోయింది ఆల్రెడీ. ఇది 2 తారీఖు నాడు వచ్చింది. 49 రోజులు అనుకుందాం. వాస్తవానికి ఇక్కడ ఒక రకమైన చర్చ జరుగుతోంది. ఈ ఇంత షార్ట్గా గడువు పెడితే పూర్తి కావు, ఈ సమస్యలు సాల్వ్ అయినట్టుగా నటిస్తారు. ఏం చేస్తారు, మనం కూడా అంటాం ఇంకెన్ని రోజులే భూముల పంచా అంటాం. కానీ న్యాయం జరగాలి కదా, జరంత టైం తీసుకోవాలి కదా. ఇప్పుడు సడన్గా ఆగమాగం చేస్తే ఏం చేస్తారంటే మనమే ఇబ్బందులు పడతాం. ఏంది, ఈ తహసీల్దారులు ఏం చేస్తారు, ఏదో ఒకటి కారణం చెప్పి రిజెక్ట్ అని కొట్టేస్తారు. అట్లా రిజెక్ట్ కాకుండా ఉండాలంటే తహసీల్దారులకు కూడా ప్రభుత్వం సమయం ఇవ్వాలనేది ఇప్పుడు మన ఉద్దేశం. సమయం ఇస్తే కొంత సమయం 50 రోజులను ఆగం చేస్తే ఆ డాష్ బోర్డ్ క్లియర్ చేయాలి. 9 లక్షల అప్లికేషన్లు ఎన్నడూ క్లియర్ చేయాలి. వాళ్ళ ఎంత ఆగం కావాలి వాళ్ళు. సో కొన్ని రిజెక్ట్ చేసుకోవడం అయ్యే అవకాశం ఉంది. సో అట్లా కాకుండా సమయం ఇవ్వాలి. రాష్ట్రంలో భూ వివాదాల పరిష్కారం అయ్యేనా, తహసీల్దారులకు నిబంధనలే అవరోధాలు అవుతున్నాయా అంటే 50 రోజుల డెడ్లైన్. భూభారతి మార్గదర్శకాలు మార్చేయాల్సిందేనా, పెండింగ్ అప్లికేషన్లు పరిష్కరించని అధికారులు. ఆగస్టు 15 డెడ్లైన్ పెట్టిన మంత్రి పొంగులేటి. సో పెండింగ్ ఇంకా పరిష్కరించాలి, ఆగస్టు 15 డెడ్లైన్ అంటారు. సమస్యల పరిష్కారానికి స్పెషల్ టీమ్స్ దిగాల్సిందే. సో స్పెషల్ టీమ్స్ పెట్టాలని చెప్పేసి కూడా అంటారు. ఏం జరుగుతుందో ఒక్కసారి పూర్తి అన్ని వివరాలు చూద్దాం. సో భూభారతి ROR చట్టం 2025 షెడ్యూల్ ఏ ప్రకారం 90% సమస్యలు 30 రోజుల్లోనే పరిష్కరించాలి. కానీ కనీసం 10%కైనా మోక్షం లభించిందా? గట్టిగా అధికారులను అడిగితే తమ ఫైల్ను ఎక్కడ తొక్కేస్తారోనన్న భయంతో దరఖాస్తుదారులు ఆఫీసు చుట్టూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. సో ప్రభుత్వం భూ సమస్యలను 100% పరిష్కరించాలన్న సదాశయంతో అయితే ఉంది. ఇంతవరకు ఓకే, ప్రభుత్వం భూ సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో ఉందనుకుందాం. కానీ అధికారులు సహకారం లభించడం లేదన్న వాదన వినిపిస్తుంది. అధికారుల సహకారం అంతలేదట. దానికి సాక్ష్యం పెండింగ్ దరఖాస్తులు, రిజెక్టెడ్ అప్లికేషన్లే. భూభారతి చట్టం సక్సెస్ కావాలంటే రూల్స్ సక్రమంగా అమలు చేయాలి. అంతకుముందు షెడ్యూల్ ఏలో పేర్కొన్న అధికారులపై రివ్యూ చేయాలనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది. మండల స్థాయిలోనే సమస్యలు పరిష్కారం అయ్యేలా తహసీల్దారులకు అధికారులకు బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఇక మళ్ళీ RDO అని, కలెక్టర్ అని, CCL అని, ట్రిబ్యునల్ అని, CCLA అని ఇట్లాంటి సమస్యలు లేకుండా మండల స్థాయిలోనే సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా తహసీల్దారులకు అధికారాలు ఇవ్వాలనే డిమాండ్ కూడా వినిపిస్తుందట. అలాగే భూ సమస్యల పరిష్కారానికి ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన రెవెన్యూ సదస్సులపై స్టడీ చేసి నిర్ణయాలను అమలు చేయాలని భూమి చట్టాల నిపుణులు, వ్యవసాయం రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు సునీల్ కుమార్ అయితే స్పష్టం చేసింది. ఏంది, ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించినటువంటి రెవెన్యూ సదస్సుల డేటా కూడా తీసుకోవాలి. ఎందుకంటే మనకు క్లారిటీ వస్తుంది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి భూముల స్వభావం, ఈ భూముల యాజమాన్య హక్కుల వివరాలు, అప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉండే అనే ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఆ డేటా కూడా తీసుకోవాలి, తప్పలేదు అంటున్నట్టు. అప్పటి సక్సెస్కి దోహదపడిన అంశాలను పునఃసమీక్షించాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి సూచిస్తున్నారు. తిరస్కరణ లక్ష్యం కాకూడదు. అంటే MROల లక్ష్యం ఏంది, ఒకటే పనిగా రిజెక్ట్ చేస్తే పని అయిపోయినట్టు. ఇప్పుడు సార్లు చేసినావా చేయలేదా, దానికి న్యాయం చేసినావా చేయలేదా కాదు, దానికి రెస్పాన్స్ అయ్యి రిజెక్ట్ కొట్టినా కూడా పని చేసినట్టు అన్నట్టు వాళ్ళ లెక్కల. సో అట్లా కావద్దు వాళ్ళ పని అని అడుగుతారు. ధరణి పోర్టల్ అమలైన నాటి నుంచి దరఖాస్తుల తిరస్కరణే లక్ష్యంగా పనిచేశారు. ఒక్కో రైతు 4-5 సార్లు కూడా అప్లై చేసినట.
ప్రతిసారి 1000 రూపాయల వంతున కడుతూనే ఉన్నారు. భూభారతి అమలైన తర్వాత అదే ధోరణి కూడా అవలంబిస్తున్నారు. 1000 కట్టుకుని పోతున్నారు రైతులు. కనీసం ఇంకా నయం ఇప్పుడు ఈ పైసలు ఎడిపోతున్నాయి, మళ్ళీ రిటర్న్ కొట్టుకునే అవకాశం ఉండొచ్చు ఏదైనా ఈ సమస్య ఉంటే. కానీ అప్పుడైతే ఈ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ ఉండే చూడు, ఆ స్లాట్ బుకింగ్ పెట్టే 1000 రూపాయలు అప్పుడు ఎంత ఉండే డబ్బులు, స్లాట్ బుకింగ్ కోసం కట్టిన డబ్బులు కోట్లాది రూపాయలు అటైపోయినాయి, రికవరీ కాలే, ఎవరెవరు పోయి అడగాలో తెలియదు. కనీసం ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన అప్లికేషన్లను అకారణంగా తిరస్కరించకుండా న్యాయం చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందించాలి. ఆర్ఓఆర్ 1971 రూల్స్కి 18 ఏళ్ల పాటు, సో ఏంది 71లో వచ్చినటువంటి ఆర్ఓఆర్, అది 18 ఏళ్ల పాటు సర్క్యులర్లు, సవరణలు, క్లారిఫికేషన్లు, అధికారులు బదలాయింపు వంటి అనేకమైతే జారీ చేశారు. అప్పటి రూల్స్కి సంబంధించిన పత్రాలు ఒక 1000 పేజీలకు పైగా ఉంటాయి. 1971 రూల్స్కి చేసినటువంటి అమెండ్మెంట్స్ అంటే చేంజెస్ అవన్నీ కలిపి ఒక 1000 పేజీలకు పైన పేజీలు ఉంటాయట. ఇప్పుడు కూడా భూభారతి ద్వారా పరిష్కరించేందుకు అవసరమైన వ్యవస్థలను అయితే ఏర్పాటు చేయాలి. ప్రతి సమస్యకు కాస్రా, సేత్వార్ అనకుండా అవసరమైన నిర్ణయాలను CCLA కలెక్టర్ స్థాయిలో తీసుకునే సర్క్యులర్లు జారీ చేస్తే తప్ప తహసీల్దార్లు, ఆర్డీఓలు పరిష్కరించడానికి సిద్ధంగా లేరని చెప్పేసి కూడా అంటారు. సో ఏంది, ఉదాహరణకు 1960 నుంచి పట్టాగా ఉన్న భూములను కాస్రా ప్రకారం అంటూ మంచి ఇంటారు కదా, 1960 నుంచి పట్టాగా ఉందనుకుందాం భూమి, అయితే కాస్రా ప్రకారం ఇది ఇట్లా కాదనుకుంటా POBలో చేర్చారు. మరి 65 ఏళ్ల నుంచి చోటు చేసుకున్న లావాదేవీలకు బాధ్యులు ఎవరు? ఇప్పుడు తర్వాత సడన్గా ఇది POBలా చేర్చారనుకో, మరి దీనికి 65 ఏళ్ల పాటు జరిగినటువంటి లావాదేవీలు, భూమి అమ్మకాల కొనుగోలుకు సంబంధించి ఎవరు బాధ్యులు? ఎలాగూ ఆ భూములను తిరిగి తీసుకునే హక్కు అయితే ప్రభుత్వానికి లేదు, అధికారం లేదు. అందుకే ఓ నిర్ణయాన్ని వెల్లడించాల్సిన అవసరం ఉంది. POB జాబితా, నేచర్ ఆఫ్ ల్యాండ్ అంటే భూమి స్వభావం ఏంది, విస్తీర్ణం ఎక్కువ తక్కువ ఏముంది, RSR డిఫరెన్స్ ఏమైనా అంశాలు ఉన్నాయా, క్లారిటీ ఇవ్వకపోతే అప్లికేషన్లు రిజెక్ట్ చేస్తూనే ఉంటారు. మళ్ళీ అప్లై చేస్తూ ఉండడం సహజంగా మారుతుంది. ఇప్పటికే 5 ఏళ్ల నుంచి ఇబ్బందులు పడుతున్న సామాన్య రైతులు ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వాస్తవాన్ని IAS అధికారులు గ్రహించాలని చెప్పేసి కూడా అంటారు. ఇక్కడ మరో 2 నెలలు పొడిగించాలంటారు. ఏంది, 2016లో సాదా బైనామాల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ పెట్టారు. తెలుసుగా మీ అందరికి 2016లో సాదా బైనామాలను 2016లో స్పెషల్ డ్రైవ్ పెట్టి సరైన ప్రచారం అయితే వేయలేదు. అప్పుడు చాలామంది మిస్ అయ్యారు. దాంతో 1.80 లక్షల అప్లికేషన్లు మాత్రమే వచ్చినాయి. వాస్తవానికి ఎక్కువ మంది ఉంటారు, వచ్చిన అప్లికేషన్లు 1.80 లక్షలు మాత్రమే సాదా బైనామాలకు సంబంధించి. సో దానికి సమయం పొడిగించాలంటారు. మరో వారం పొడిగిస్తే ఏకంగా 10 లక్షలు, అంటే మొత్తం 12 లక్షలు స్వీకరించారు. దాంట్లో 10 లక్షల వరకు పరిష్కరించారు మొత్తం. ఇప్పుడు కూడా రెవెన్యూ సదస్సుల సమాచారాన్ని రైతులకు ఇవ్వలేదు. గ్రామానికి వెళ్ళినా 2-3 గంటల పాటే కూర్చున్నారు. ప్రచార లోపంతో కొన్ని గ్రామాల్లో ఒక్క దరఖాస్తు కూడా రాలేదట. చూసిరా, మొన్న రెవెన్యూ సదస్సులలో కూడా ఇట్లాంటి దుకాణమే అయింది. అది కూడా హైదరాబాద్ శివారు రెవెన్యూ గ్రామాల్లో ఎలాంటి సమస్యలు లేవంటే ఎవరైనా నమ్మే ఆస్కారమే లేదు. అందుకే రానున్న 2 నెలల పాటు ఫిజికల్గానే ఫీజు లేకుండా భూ సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించాల్సిన అవసరాన్ని నిపుణులు అయితే గుర్తు చేసుకున్నారు. ఫీజు లేకుండా డైరెక్ట్గా ఫిర్యాదులు తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇవ్వాలని చెప్పేసి అడుగుతారు. కేవలం 10 లక్షల అప్లికేషన్లు మాత్రమే వచ్చాయంటే సమస్యల తీవ్రత పెద్దగా లేనట్లే. సమస్యలు పరిష్కారం అవుతాయన్న భరోసా కల్పిస్తే ప్రతి రైతు తన భూమి హక్కులను చెక్ చేసుకుని అధికారవంతకు, అంటే దాదాపుగా ఈ 9 లక్షలు అంటే 10 లక్షలు అన్నట్టే కదా, ఈ 9-10 లక్షలు వచ్చినాయి అంటే నమ్మే అవకాశం లేదు. ఇంకా చాలా సమస్యలు ఉంటాయి. ఈ రెవెన్యూ సదస్సులకు సంబంధించి చాలామందికి సమాచారం లేకపోయి ఉంటుంది. కోర్టు కేసులకి అంటే గత 10 ఏళ్ళ ధరణిల సమస్యలు సాల్వ్ కాలే కాబట్టి చాలామంది కోర్టుకు పోయారు. కోర్టుకు పోయినవి వీళ్ళేమో మేము ముట్టుకోమంటారు. మరి రైతులే ఎటు కాకుంటే ఇరుకపోయినటువంటి పరిస్థితి, రైతులే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కోర్టు కేసులో ముట్టుకోమని వీళ్ళు అంటారు. 10 ఏళ్ళ వాటి సమస్య సాల్వ్ చేయకపోయా మీరు చేస్తామంటేనేమో అధికారులు చక్కగా పనిచేస్తున్న పరిస్థితి లేదు. మరి ఇంకా సాదా బైనామాలకు కూడా అవకాశం ఇవ్వాలి. కొత్తగా దరఖాస్తు తీసుకోవడానికి కూడా ఫీజులు పెట్టకుండా ఇంకా కొన్ని రోజులు కొత్త దరఖాస్తు తీసుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో మొత్తంగా ఈ 10 లక్షల కంటే ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉంది. అంటే ఈ భూభారతి వల్ల సమస్యను సాల్వ్ చేస్తుందని నమ్మకం కలిగితే ఇంకా చాలామంది కూడా వాళ్ళ భూముల వివరాలను కూడా చెక్ చేసుకునే అవకాశం ఉందని కూడా అంటున్నారు. సో మొత్తంగా స్పెషల్ టీమ్స్ అవసరమని అంటారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కావాలంటే సత్వరం స్పెషల్ టీమ్స్ని వేయాలి. సుమారు 700 మండలాల్లో 3000 అప్లికేషన్లు పరిష్కరించేందుకు వ్యవస్థను అయితే ఏర్పాటు చేసుకోవాలట. అంతకుముందు మానవ వనరులు ఉండాలి. నోటీసులు జనరేట్ చేయడం, సర్వే చేయడం, విచారించడం, రిపోర్టులు రాయడం వంటి అనేక పనులు ఉంటాయి. అందుకే జీపీఓల నియామకంతో పాటు పారాలీగల్స్, కమ్యూనిటీ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలి. వారంతా రెవెన్యూ సర్వీసెస్ నిర్వహించడంలో శిక్షణ పొందారు. ప్రస్తుతం సెర్ఫ్లో పనిచేస్తున్న వారందరినీ రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారానికి వినియోగించుకోవచ్చు. ముందు భూ సమస్య పరిష్కారానికి డయాగ్నోసిస్ చేయాలి.
ట్రీట్మెంట్ తర్వాత చేయాలి. సో ఏమంటారు, మనం ఇప్పుడు ఏదైనా దవాఖానకు పోతాం, దవాఖాన పోగానే ఫస్ట్ డాక్టరు చూసి ఆయనతో మందులు రాయడు. దీనికి ఇంకా ఫస్ట్ ఇంకా స్కానింగ్ రేపు, బ్లడ్ టెస్ట్ రేపు, అది రేపు, ఇది అంటాడు. తెచ్చిన తర్వాత సమస్య ఏందో కరెక్ట్గా చూసి మెడిసిన్ రాస్తాడు. అట్లనే ఫస్ట్ భూమికి సంబంధించిన అసలు సమస్య ఎక్కడ ఉంది అనేది డయాగ్నోస్ చేయాలి, అంటే ఫస్ట్ గుర్తించాలి, తర్వాత ట్రీట్మెంట్, వైద్యం తర్వాత చేయాలంటారు భూమి సునీల్ గారు. ఏమంటుండంటే ముందుగా భూ సమస్యల పరిష్కారానికి డయాగ్నోస్ చేయాలి, ట్రీట్మెంట్ తర్వాత చేయాలి. అందుకే వీళ్ళందరినీ వాడుకోవాలి. ఎవరెవరు ఇప్పుడు నోటీసులు పంపించాల్సి ఉంటుంది, సర్వ్ చేయాలి, రాయాలి, విచారణ చేయాలి, రిపోర్ట్ రాయాలి. అందుకే గ్రామ పంచాయతీ ఆఫీసర్లను, గ్రామ పరిపాలన ఆఫీసర్లను పెడుతున్నగా జీపీఓలు, పారాలీగల్ టీమ్స్, ఇట్లా అందరు నిపుణులందరూ కూడా వాడుకోవాలంటారు. అందుకే ఆగస్టు 15లోగా పరిష్కారం అంటే చేయడం కష్టం. ముందు వాటిని స్టడీ చేయాలి. తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, సీసీఎల్ఏ కార్యాలయాల్లో స్థాయిని బట్టి స్పెషల్ టీమ్స్ని అయితే ఏర్పాటు చేయాలి. ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి తలెత్తే సవాళ్లకు అనుగుణంగా సర్కులర్ చేయాలి. ఒక కుంభమేళా నిర్వహించినట్టు, ఒక మేడారం జాతర నిర్వహించినట్టు, కొమ్రెల్లి మల్లన్న జాతర నిర్వహించినట్టు, ఎమ్లాడ రాజన్న జాతర నిర్వహించినట్టు నిర్వహించాలి. భూములకు సంబంధించిన సమస్యలు సాల్వ్ చేయాలంటే ఎయ్యిరి టెంట్లు వేసుకొని కూర్చోరి. ఎంఆర్ వాళ్ళని, ఆర్డీ వాళ్ళని ఇంకా కూడా పంపిరు. నెలకు ఒక రోజు 2 రోజులు గ్రామాల్లో కూర్చోవాలని చెప్పురి, అక్కడికక్కడ సమస్యలు సాల్వ్ చేయాలని చెప్పురి. ఎంత దుకాణం అవసరం లేదు. సచ్చినట్టు అంత దూరం పోయినందుకు ఆడ కూర్చుండి భోజనం చేసినందుకన్నా ఏదో ఒకటి పని చేస్తాడు. ఉన్న కాడికి నిమ్మలంగా కూర్చున్న కాడ జీతాలు తీసుకొని పోతురు తహసీల్దారులంతా కూడా. ఏమనంటే రిజెక్ట్ చేస్తారట, రిజెక్ట్ 4 సార్లు ఆ గ్రామానికి దింపితే అప్పుడు రైతు సమస్య సాల్వ్ చేస్తాడు. రిజెక్ట్ చేయడు. అప్పుడు జనాలు రిజెక్ట్ చేయాలి వాళ్ళని. ఇప్పుడు సో అలాంటి వాటికి ROR 1971 చట్టం అమల్లో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు ప్రత్యేక జీవోలు, సర్క్యులర్లు, మెమోలు జారీ చేశారో ఇప్పుడు కూడా అలా చేయడం అనివార్యం. లేకపోతే అప్లికేషన్లు రిజెక్ట్ చేయడము, పెండింగ్లో పెట్టడము జరుగుతుంది. అలాగే ఆగస్టు 15 డెడ్లైన్ కాకుండా అక్టోబర్ 2వ తేదీ వరకు 100% డిస్ప్యూట్ ఫ్రీగా చేసే కార్యాచరణ రూపొందించుకోవాలి. ఆ రోజు ప్రభుత్వం దరఖాస్తుదారుల చేతిలో ఆర్డర్ కాపీలను పంపించేసి విజయోత్సవ సభలు నిర్వహించేటట్లుగా వ్యవస్థను రూపొందించుకుంటే బాగుంటుంది. మేఘాల మీద పరిష్కారంలో దరఖాస్తుదారులకు న్యాయం దక్కదు. అలాగే భూభారతి రూల్స్ షెడ్యూల్ ఏలో పొందుపరిచిన అధికార వికేంద్రీకరణలను మరోసారి రివ్యూ చేసుకోవాలి. తహసీల్దారులకు మరిన్ని అధికారాలను కట్టబెట్టడం ద్వారా ఆ పరిష్కారం అవుతుందని చెప్పేసి కూడా అంటారు. సో ఈ సెక్షన్లు ఇవన్నీ. సో ఎవరెవరు ఏం చేయాలనేది షెడ్యూల్ ప్రకారం అధికారులు చేయాల్సినటువంటి పనులేంది, అండ్ రెవెన్యూ సదస్సులలో వచ్చినటువంటి దరఖాస్తులు ఒకసారి లాస్ట్ ఫటాఫట్ చూద్దాం. ఎన్ని రకాల దరఖాస్తులు వచ్చినాయంటే పీఓజీ నుంచి తొలగించినాయనేమో 92,910, సక్సెషన్ కోసం పెట్టుకున్న అప్లికేషన్లేమో 69,880. భూసేకరణలు అంటే ఇప్పుడు కాలువల కోసం దీనికో భూసేకరణ కోసం చేసినటువంటి దాంట్లో తప్పులు 2,241 అప్లికేషన్లు. సర్వే నెంబర్లు మిస్ అయినాయని 126,028 మంది పెట్టుకున్నారట. పెండింగ్స్ మ్యూటేషన్ ఏమో 20,740, డిజిటల్ సంతకం పెండింగ్లో ఉన్న వాళ్ళేమో 24,630, విస్తీర్ణంలో తేడాలేమో 40,889, భూమి స్వభావ మార్పు అనేది 10,038, తప్పొప్పుల సవరణ అనేది 14,175, ఓఆర్సీలు 3,738, ఇతర సమస్యలు అనేది 3,84,147. సో 38 ఈ సర్టిఫికేట్లు 38 ఈ సర్టిఫికేట్లు ఏమో 318. సో మొత్తం 8,999 అప్లికేషన్లు అయితే రెవెన్యూ సదస్సులలో వచ్చినాయట. ఇంకా కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఇంత తక్కువ ఉండే అవకాశం లేదని చెప్పేసి కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తారు చాలామంది. తక్కువ టైం ఇచ్చారు కాబట్టి చాలా జాగ్రత్త ప్రచారం చేయలేదు. కావాలని ఆ ఊరికి పోయి 1-2 గంటలు కూర్చున్నారు, వెనక మరి వచ్చారు తహసీల్దారులు. ఎందుకంటే మళ్ళీ పిలుస్తారు, మళ్ళీ అప్లికేషన్లు తీసుకొస్తే అని ఉరికిరు. సో అట్లా కాకుండా మళ్ళీ సమయం ఇచ్చి దరఖాస్తులను నేరుగా తీసుకోవాలి, ఫిజికల్ డాక్యుమెంట్లని, ఎనీ ఛార్జెస్, వితౌట్ ఎనీ ఛార్జెస్ అని కూడా అంటున్నారు. మొత్తానికైతే భూభారతికి సంబంధించి మొత్తానికైతే ఇప్పటికీ ఒక 9 లక్షల అప్లికేషన్లు ఉన్నాయి. ఒక 40-50 రోజుల టైం ఉంది ప్రభుత్వం చెప్తున్నట్టుగా. 40-50 రోజులలో సమస్యలు పరిష్కారం అవుతాయా, లేదా ఎక్కువ సమయం ఇచ్చి మన సమస్యలను పర్మనెంట్గా సాల్వ్ చేసుకుందామా? రైతులు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.